తెలివైన నౌకరి పార్ట్ 2. ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన ఘుమఘుమలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరకు వెళ్లి, ఒరేయ్ లే, బుట్టేది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచే, తప్పైపోయింది దొరా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి తూలానయ్యా. దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసాలోని విషం తాగేశానయ్యా, అయినా చావలేదెందుకనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకొని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటిదారిపట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.